దిస్ ఈస్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదరిల్లు. వీడియో చూస్తున్న వారికి లైక్స్, కామెంట్స్తో సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్. మహర్షి ఎపిసోడ్ నెంబర్ 40. కొన్ని గంటల తర్వాత గౌతమ్ గుంటూరు చేరుకొని కాలేజ్ ముందు కారు ఆపి దిగగానే కాలేజీ ప్రిన్సిపాల్ ఎదురొచ్చి, నమస్కారం సార్. విషయం తెలియగానే తాన్య తెలివిగా ఆ శ్రీనివాస్ అనే లెక్చరర్ని రూమ్లో బంధించింది. కానీ తాన్య అందరి స్టూడెంట్స్తో కలిసి దోషులకు శిక్ష పడేలా చేయాలని ధర్నా చేస్తుంది అని చెప్తూ ఇద్దరు కాలేజీ లోపలికి వెళ్తుండగానే తాన్య మిగతా స్టూడెంట్స్తో కూర్చొని కాలేజీ మేనేజ్మెంట్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తుంటుంది. గౌతమ్ కోపంగా తన వైపు చూస్తూ వాళ్ళ దగ్గరకొస్తాడు. గౌతమ్ రావడం తాన్య కూడా కోపంగా చూస్తూ మేనేజ్మెంట్ డౌన్ డౌన్ అంటూ ఇంకా గట్టిగా నినాదాలు చేస్తుంటుంది. గౌతమ్ వాళ్ళ దగ్గరికి వచ్చి ఆపండి అని చెయ్యి అడ్డు పెట్టగానే కాసేపు ఆపండి అని తాన్య కూడా అనడంతో మిగతా స్టూడెంట్స్ కూడా ఆగిపోతారు. తాన్య గౌతమ్ వైపు కోపంగా చూస్తూ, మీ మేనేజ్మెంట్ నిర్లక్ష్యంగా ఉండబట్టే ఈ కాలేజీలో ఇలాంటి వ్యవహారాలు జరుగుతున్నాయి. ఇప్పుడే పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీ కాలేజ్ మీద మీ మీద కంప్లైంట్ ఇవ్వడం నాకు ఎంతోసేపు పట్టని పని. కానీ రాజశేఖర్ సార్ ఈ కాలేజ్కి మేనేజ్మెంట్గా వ్యవహరించిన టైంలో ఒక్క రిమార్క్ కూడా కనపడలేదు. రాజశేఖర్ సార్ మంచితనాన్ని చూసి, వారి మీద ఉన్న మాకున్న గౌరవాన్ని చూసి మీ మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వకుండా ఆగిపోవాల్సి వస్తుంది. అలాగని మేము సైలెంట్గా ఉండము. ఈ వ్యవహారాన్ని నడిపించే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. అప్పటి వరకు మేము క్లాస్లో అడుగుపెట్టము అని వాదిస్తుంటుంది. గౌతమ్ తన మాటలకు కోపంగా రియాక్ట్ అవుతూనే మిగతా స్టూడెంట్స్ని కూడా చూస్తూ, మై డియర్ స్టూడెంట్స్, నాకు విషయం తెలియగానే వెంటనే ఇక్కడికి వచ్చేశాను. ఖచ్చితంగా మీరన్నట్టు ఆ దోషుల మీద చర్యలు తీసుకునేలా చేస్తాను. కాకపోతే ఈ వ్యవహారాన్ని బయటకు రానివ్వకుండా చూడాలనేది నా తాపత్రయం. ఈ కాలేజీలో ఇలా జరుగుతుంది అని బయటకు తెలిస్తే అది మా కాలేజీ కాదు, మా నాన్నగారికి కూడా చెడ్డ పేరు వస్తుంది. సో స్టూడెంట్స్, దయచేసి మా మేనేజ్మెంట్కు సహకరించండి. ఈ శ్రీనివాస్ వెనుక ఇంకెవరైనా ఉన్నారా లేదా అనేది సీక్రెట్గా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. సో ప్లీజ్ దయచేసి కోఆపరేట్ చేయండి అని రిక్వెస్ట్గా మాట్లాడతాడు. ఓకే సార్, కానీ త్వరగా కానివ్వండి. ఈ విషయం ఒక కొలిక్కి వచ్చే వరకు మేము బుక్స్ పట్టుకోము, క్లాస్కి వెళ్ళము అంటుంది తాన్య. సీక్రెట్గా ఇన్వెస్టిగేషన్ చేయడం కోసం ఎస్ఐ గారిని రమ్మని చెప్పాను, అతను వస్తున్నాడు అని అంటుండగానే ఎస్ఐ అక్కడికి వచ్చి స్టూడెంట్స్ అందరినీ చూస్తూ, నాకు విషయం గౌతమ్ గారు చెప్పారు, నేను పూర్తి ఇన్వెస్టిగేషన్ చేస్తాను, ఇక మీరు ఎలాంటి భయం పెట్టుకోకండి అని చెప్తాడు. ఓకే సార్ అని తాన్య చెప్పి, వెళ్దాం పదండి అని గౌతమ్ వైపు కోపంగా చూస్తూ స్టూడెంట్స్తో కలిసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంటుంది. వెళ్తున్న తన వైపు గౌతమ్ కూడా కోపంగా చూస్తూ, అవకాశం దొరికింది కదా అని ఈ డెవిల్ తన ప్రతాపాన్ని చూపిస్తుంది అని తిట్టుకొని, లోపలికి రండి ఎస్ఐ గారు అని ఆఫీస్ రూమ్లోకి వెళ్తారు. కూర్చొని ఎస్ఐ గారు అని ఎస్ఐని కూర్చోబెట్టి ఉన్న విషయాన్ని మాట్లాడుతుంటాడు. మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఈ వ్యవహారం ఇంతకు ముందు నుంచి కూడా జరుగుతుందని అర్థమైంది. సో ఎవరో మహానుభావుడు పుణ్యాన ఆ స్టూడెంట్స్ బయటపడ్డారు, అంతే కదా అని అడుగుతాడు ఆ ఎస్ఐ. అవును అంటాడు గౌతమ్. ఒకసారి రూములో బంధించిన ఆ శ్రీనివాస్ దగ్గరికి వెళ్దాం పదండి అని ఎస్ఐ కుర్చీల నుంచి లేస్తాడు. విషయం తెలుసుకున్న దామోదర్ కరణ్ మీద మండిపడుతూ, ఎవ్వరికి తెలియకూడదు అనుకున్నానో ఆ గౌతమ్కే తెలిసింది. మహర్షి హాస్పిటల్ నుండి వచ్చేసరికి మన పని పూర్తి కావాలి అనుకున్నాను, కానీ ఇలా ఎదురు తిరుగుతుందని అస్సలు అనుకోలేదు. చూడు కరణ్, ఆ శ్రీనివాస్ గనక నీ పేరు బయట పెడితే నువ్వు చచ్చినా కూడా నా పేరు బయటకు రానివ్వకు అంటాడు కోపంగా. నీ పేరు బయటకు రానివ్వలే నానా, కాకపోతే బావ నన్ను పోలీసులు పట్టిస్తే మాత్రం నన్ను వెంటనే బయటకు తీసుకొచ్చే ప్రయత్నాలు చేయాలి అంటాడు కరణ్ భయపడుతూ. ఆ విషయం
నువ్వు నాకు వేరే చెప్పాల్సిన అవసరం లేదురా. కాకపోతే గౌతమ్‌కి నీ గురించి తెలిస్తే నిన్ను బతకనిస్తాడనే నమ్మకం నాకు లేదు అంటాడు దామోదర్. అయ్యో నాన్న, అలా మాట్లాడి నన్ను ఇంకా భయపెట్టించకు అని తల పట్టుకుంటాడు కరణ్. ఎస్ఐ లెక్చరర్ శ్రీనివాస్ని చితక్కొడుతుంటే గౌతమ్ వాడి వైపు కోపంగా చూస్తుంటాడు. నువ్వొక మామూలు పర్సన్వి అని తెలిసింది. అలాంటి నువ్వు ఎవరి చెప్పు చేతిలో ఉండి గర్ల్స్ని ట్రాప్ చేస్తున్నావు. అసలు నీ వెనక ఎవరున్నారు? ఇదంతా నీతో ఎవరు చేయిస్తున్నారో నిజం చెప్పరా అంటూ ఎస్ఐ వాణ్ణి చితక్కొడుతుంటాడు. వాడు ఆ దెబ్బలు తాళలేక కరణ్ అని పేరు వెళ్ళబెడతాడు. ఆ పేరు వినగానే గౌతమ్ నిర్ఘాంతపోతూ, ఏ కరణ్ గురించి అంటున్నావు అని అడుగుతాడు. అదే సార్, మీ మేనమామ కొడుకు కరణ్ అంటాడు శ్రీనివాస్. ఏయ్, నిజం చెప్పు, వాడెందుకు ఇలాంటి పనులు చేస్తాడు అని అడుగుతాడు గౌతమ్ ఇంకా కోపం తెచ్చుకుంటూ. నేను చెప్పేది నిజమే సార్, ఈ వ్యాపారాన్ని హ్యాండిల్ చేసేది మీ రిలేటివ్ కరణే అని చెప్తాడు. ఎస్ఐ కూడా ఆశ్చర్యపోతూ గౌతమ్ వైపు చూస్తాడు. గౌతమ్ వాడి మీద కోపంతో పిడికిలి బిగిస్తుంటాడు. కొద్దిసేపటికి గౌతమ్ స్టూడెంట్స్ ముందుకు వచ్చి, ఈ వ్యవహారాన్ని నడిపించేది ఎవరు అనేది మాకు పూర్తిగా తెలిసింది. ఇంకొకసారి మన కాలేజీలో ఇలాంటి నీచమైన వ్యవహారాలు జరగకుండా జాగ్రత్త వహిస్తాను అంటాడు. అలా చెప్పగానే సరిపోదు. జరిగిన తప్పిదానికి మా స్టూడెంట్స్ అందరికీ మీరు క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేస్తుంది తాన్య. గౌతమ్ తన వైపు ఉరిమి చూస్తూ, జరిగిన విషయం మీద నేను ఇప్పటికే చాలా డిస్టర్బ్గా ఉన్నాను తాన్య. ఇలా మాట్లాడి నన్ను రెచ్చగొట్టకు అంటాడు. ఇందులో రెచ్చగొట్టేదేముంది సార్? ఎవరో ఆ మహానుభావుడి వల్ల పోయినసారి కొంతమంది గర్ల్స్ సేఫ్ అయ్యారు. అదే అతను వచ్చి కాపాడకపోతే ఆ గర్ల్స్ పరిస్థితి ఏమై ఉండేది? వాళ్ళ జీవితాలు పాడై ఉంటే మీరు ఏ సమాధానం చెప్పేవారు? ఇప్పుడు మీరు క్షమాపణ చెప్పడం వల్ల చేసిన తప్పు మాసిపోతుందని కాదు, ఇంకొకసారి తప్పు జరగకుండా పూర్తి బాధ్యతో జాగ్రత్త వహిస్తారని. సో మీ దగ్గర నుంచి మాకు క్షమాపణ కావాలి అని డిమాండ్ చేస్తుంది. తాన్య మాటలకు మిగతా స్టూడెంట్స్ కూడా సపోర్ట్ చేస్తూ, అవును, మాకు క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేస్తుంటారు. అసలే కోపంగా ఉన్న గౌతమ్ తాన్య చేస్తున్న డిమాండ్కి ఇంకా కోపం తెచ్చుకుంటూ ఉంటాడు. ఓ పక్కన నిలబడిన వర్ష అదంతా చూస్తూ, తాన్య ఇలాగే చేయాలి, అప్పుడే మా బావకి తాన్య మీద పూర్తి నెగిటివ్ అభిప్రాయం వచ్చి తనతో మాటలు పూర్తిగా కట్ చేస్తాడు అని అనుకుంటుంది. క్షమాపణ చెప్పాలి అని స్టూడెంట్స్ అందరూ డిమాండ్ చేస్తుంటే గౌతమ్ ఇక తప్పక వాళ్ళ అందరి ముందు చేతులు జోడించి చూస్తూ, కాలేజీలో ఇలాంటి వ్యవహారం జరిగినందుకు క్షమించండి. ఇంకొకసారి ఇలాంటి తప్పులు జరగకుండా పూర్తి బాధ్యతను తీసుకుంటాను అని చెప్తాడు. అది విని అందరూ సంతోషపడుతుంటారు. గౌతమ్ అక్కడి నుంచి వెనుదిరుగుతూ తిరిగి తాన్య వైపు చూస్తాడు. ఇదంతా నీ వల్లే సాధ్యపడింది తాన్య, ఏమైనా నీ ధైర్యానికి మెచ్చుకోవాలి అని స్టూడెంట్స్ తాన్యాన్ని అభినందిస్తుంటారు. గౌతమ్ తన వైపు చూస్తూ, మామూలుగా అయితే ఈ విషయంలో నేను కూడా నిన్ను మెచ్చుకోవాలి డెవిల్, కానీ ఎవ్వరి దగ్గర తల వంచను నేను ఇంతమంది స్టూడెంట్స్ దగ్గర తల వంచి క్షమాపణ చెప్పేలా చేశావు. ఓ రకంగా ఇది నువ్వు చేసిన మరో అవమానం అనుకుంటున్నాను. ఏదో ఒక్కరోజు ఈ అవమానాలకి తగ్గిన రివెంజ్ తీర్చుకుంటాను అని తాన్యాన్ని తిట్టుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మహర్షి మీద అవంతి కారాలు మిరియాలు నూరుతూ వంట ప్రిపేర్ చేస్తూ, ఆయనొక కృష్ణుడు, వచ్చిన వాళ్ళందరూ గోపికలు. చి, చూడ్డానికి విరక్తిగా ఉంది. ఆయనకి జాన్వి లాంటి వాళ్ళు కాకపోతే ఇక ఎలాంటి ఫ్రెండ్స్ ఉంటారులే. పేరుకు మాత్రం మహా ఋషి, చేష్టలు మాత్రం శ్రీకృష్ణుడి చేష్టలు. నిజానికి అతగాడికి ఇంకెప్పుడు భోజనం తీసుకెళ్ళకూడదు అనుకున్నాను. కానీ ఆపరేషన్ అయిన మనిషి కదా, బయట ఫుడ్ తీసుకుంటే ఇన్ఫెక్షన్కి గురవుతారేమని ఆందోళనగా ఉంది.
అని మళ్ళీ బాధపడుతూ వంట చేయటం పూర్తి చేసి క్యారియర్లో పెడుతుంటుంది. హాస్పిటల్లో మహర్షి బెనర్జీ గారితో మాట్లాడుతూ, ఎంత చెప్పినా ఆ మొండిది వినడం లేదు బెనర్జీ గారు. నా కంపెనీ మీద కోర్టుకు వేసే వరకు ఆ కంత్రిది నిద్రపోయేటట్టుగా కనిపించడం లేదు. నిజానికి ఈ విషయంలో ఆ గౌతమ్ కన్నా ఈ రాక్షసే మొండి పట్టుదలతో పాత సినిమా విలన్ సూర్యకాంతంలా ప్రవర్తిస్తుంది అని అవంతి గురించి కాస్త కోపంగా తిట్టుకుంటూ పక్కకు చూసేసరికి ఎదురుగా క్యారియర్ పట్టుకున్న సూర్యకాంతం కనిపిస్తుంటుంది. ఆ తిట్లు విన్నది అన్నట్టుగా గుర్తుగా సూర్యకాంతం మహాకాళిలాగా చూస్తూ కనిపిస్తుంటుంది. చచ్చాను అనుకుంటాడు మహర్షి తల పట్టుకుంటూ. ఏమైంది అన్నట్టుగా బెనర్జీ గారు కూడా అటువైపు చూసేసరికి అవంతి కనిపించడంతో ఆశ్చర్యపోయి, నేనిక్కడి నుంచి జారుకుంటే మంచిదేమో అని అనుకొని బెనర్జీ గారు ఆ రూమ్ నుంచి జారుకుంటారు. బెనర్జీ గారు వెళ్ళిపోవడంతో సూర్యకాంతం కోపంగా పళ్ళు నూరుకుంటూ దగ్గరకొస్తుంటే, అయిపోయాను పో అనుకుంటాడు మహర్షి. అవంతి దగ్గరికొచ్చి మహర్షిని అంతే కోపంతో చూస్తుంటుంది. మహర్షి కాస్త ఇబ్బంది పడుతూ తన వైపు చూస్తూనే, మళ్ళీ వచ్చారేంటి అవంతి గారు అని వినయంగా అడుగుతాడు. నేను పాత సినిమాలో విలన్ సూర్యకాంతాని కదా, మరి నన్ను అవంతి గారు అని పిలుస్తున్నారేంటి అని అడుగుతుంది అదే కోపంతో. అంటే మీరు వస్తారని అస్సలు ఊహించలేదు. ఏదో నోటికొచ్చింది వాగేశాను అంటాడు ఇబ్బంది పడుతుని. నోటికొచ్చింది కాదు, మీ మనసులో ఉన్నది వాగేశారు. ఏదోలే పాపమని క్యారియర్ తీసుకొచ్చి భోజనం పెడుతున్నాను కదా, నాకిలాంటి తిట్లు పేర్లు పడాల్సిందే. అంతా నా కర్మ, ఏం చేద్దాం అంటుంది నొచ్చుకుంటూ. మీకు అంత కష్టంగా ఉంటే నాకెందుకు భోజనం తీసుకురావాలి? నేను మిమ్మల్ని రావద్దని చెప్తున్నాను కదా అంటాడు మహర్షి. మీరు రావద్దని చెప్తారు, కానీ నా మనసు ఊరుకొని చావదు కదా. ఒంటరిగా హాస్పిటల్లో ఎలాంటి ఇబ్బంది పడుతున్నారోనని అనుక్షణం మీ గురించే ఆలోచిస్తున్నాను అంటూ ఆవేశంలో మనసులో ఉన్నది బయటపడుతుంది. తన మాటలకి మహర్షి ఆశ్చర్యంగా చూస్తుంటాడు. మహర్షి చూపులు చూడగానే అవంతి కూడా తను ఏం మాట్లాడిందో అర్థమై, అదే ఎంతైనా తెలిసినవారు కదా, ఆ మాత్రం ఆలోచన ఉంటుంది, ఆ ఉద్దేశంతోనే అన్నాను అంటూ తడబడుతుంది. మీరు ఏ ఉద్దేశంతో అన్నారని నేనేమీ అడగలేదే అని అంటాడు మహర్షి తన కళ్ళలోకి సూటిగా చూస్తూ. అంటే నా మాటలు మీరు ఏమైనా తప్పుగా ఊహించుకుంటారేమో అని చెప్తున్నాను అంతే అని అంటుంది అదే తడబడుతూ. మహర్షి కాస్త బాధగా నవ్వుకొని, అవంతి మనసులో ఇంకా నేను ఏదో ఒక మూలన ఉన్నానని ఈ క్షణం పూర్తిగా అర్థమైంది. కానీ అవంతి నా మీద ఆశలు పెంచుకోకపోవడమే మంచిది. తన దృష్టిలో నేను ఎప్పటికీ చెడ్డవాడిగానే ఉండిపోవాలి. అనవసరంగా నేనే అవంతి మనసులో ఆశలు కలగటానికి అవకాశం ఇస్తున్నానేమో అని బాధగా ఆలోచిస్తుంటే, బాధగా కనిపిస్తున్న మహర్షి కళ్ళలోకి అవంతి సూటిగా చూస్తూ, మీకంటూ ఒక వ్యక్తిత్వం లేకుండా ఎందుకు ఇలా తయారయ్యారు అని అడుగుతుంది. ఎలా తయారయ్యాను అని అడుగుతాడు మహర్షి కూడా సూటిగా చూస్తూ. అదే ఈ తిరుగుబోత్తనం ఏంటి అని అడుగుతుంది. నేను ఒంటరివాడినని ఈ పాటికే మీకు తెలిసి ఉంటుంది కదా, ఒంటరిగా ఉన్న నాకు ఇదొక వ్యాపకం అంటాడు. దీనిని వ్యాపకం అనరు, బరి తెగించిన ప్రవర్తన అంటారు. అంత ఒంటరిగా ఫీల్ అయ్యే బదులు ఒక అమ్మాయిని చూసుకొని పెళ్లి చేసుకోవచ్చు కదా అంటుంది. అది వినగానే మహర్షి తన వైపు సూటిగా చూస్తాడు. నాకు పెళ్ళైంది కదా, నువ్వే నా భార్యవి కదా అని ఆ చూపుల్లో అర్థం ఉన్నట్టుగా అవంతికి తెలుస్తుంటుంది. అంటే నా ఉద్దేశం ఏమిటంటే, మీ గురించి పూర్తిగా తెలిసిన అమ్మాయి, మీరు వ్యాపకం అని చెప్పే ఆ బరితెగింపు ప్రవర్తనను భరించే అమ్మాయి ఎవరైనా ఉంటారేమోనని చూసుకొని పెళ్లి చేసుకోపోయారని నా అభిప్రాయం అంటుంది. ఎవరో ఎందుకు, మీకు నాతో పెళ్ళయింది కదా,
నా బరితెగింపు ప్రవర్తనని ఒప్పుకొని మీరు నా జీవితంలోకి వస్తారా అని సూటిగా చూస్తూ అడుగుతాడు మహర్షి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇప్పుడు అవంతి సమాధానం ఏంటి? దామోదర్ కరణ్పై గౌతమ్ ప్రవర్తన ఇప్పుడు ఎలా ఉండబోతుంది? గౌతమ్ చేతిలో కరణ్ పరిస్థితి ఏంటి? గౌతమ్ తాన్య మళ్ళీ ఎలా మీట్ కాబోతున్నారు? తెలుసుకోవాలి అంటే అద్భుతమైన కథనంతో ఆసక్తికరంగా సాగిపోయే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి. కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి, కామెంట్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.